Hi, hello, good morning. Welcome back to my channel Sujosh World. So, guys, hope everybody is doing fine. So, guys, please do subscribe to the channel, guys. Views పెరుగుతున్నాయి, వ్యూస్ చూస్తున్నారు, క్లాసెస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏ క్లాసెస్ తీస్తున్నా కూడా మీకు ఏంటంటే తొందరగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. క్లియర్? సో మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి కూడా యూస్ అవుతుంది. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like, share and comment. So guys, our today's class in the psychology is నిన్న మనం లెర్నింగ్ చూసాం, రైట్? వి స్టార్టెడ్ విత్ లెర్నింగ్, ఐ థింక్ నేచర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లెర్నింగ్. నౌ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ని మనకి లెర్నింగ్ స్టైల్స్ అయినా అడుగుతారు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అనైనా అడుగుతారు. సో బీ క్లియర్ విత్ దట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇది షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతారు గైస్. షార్ట్ ఆన్సర్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ లో అడుగుతారు. వెరీ షార్ట్ ఆన్సర్ లో అడిగినప్పుడు ఏంటంటే జస్ట్ యూ సపోజ్ టు లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్. In case of short answers, you list out everything and enlist that. Okay, so you need to write the description for that. Okay, so coming to the types of learning, you see here visual learning, auditory learning, reflective learning, kinesthetic learning, logical learning, social learning, digital learning and independent learning. So these are the types of learning. Not only this, you will have several other types of learning. Okay, among those these were enough for your writing. Okay, so in that first one is visual learning. Coming to the visual learning itself, you will understand that ability to learn the pictorial things. Okay, so pictorial things are nothing but the picturization. ఓకే, లెర్నింగ్ బై సీయింగ్ ద పిక్చరైజేషన్. ఓకే, ఏదైనా పిక్చర్ని డిపిక్ట్ చేసినప్పుడు చూసి దాని నుంచి నేర్చుకోవడాన్ని విజువల్ లెర్నింగ్ అంటాం మనం. ఓకే, సో పిక్చర్ని చూసి నేర్చుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూట్ చేసి ఏదన్నా మూవీ కానివ్వండి లేదంటే ఏదన్నా డ్రామా కానీ ప్లే చేయండి, సౌండ్ మ్యూట్ చేసి. సో ఈజీలీ మీకు లాంగ్వేజ్ అనేది ఫెమిలియర్ అండ్ ఆల్సో వెన్ ద పర్సన్స్ ఆర్ ఫెమిలియర్ టు యూ, immediately you will understand what they were speaking. Okay, so that is about visual learning. Not only that, కొన్ని diagrams ఉంటాయండి. మనం books లో diagrams చూసుకుంటే కనుక the diagrams will not speak to you, right? So they won't speak to you directly, they'll speak with that words and also picturization. అక్కడ ఉన్న పిక్చర్ కానివ్వండి అండ్ ఆల్సో దాని బాడీ పార్ట్స్ కానివ్వండి, అక్కడ ఏదైతే రాసిందో బై సీయింగ్ దట్ యూ విల్ లెర్న్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజువల్ learning. And next one is auditory learning. Auditory learning is nothing but it is a style of learning that learning by listening something. Okay, by listening something is nothing but not that every time you are going to visualize and learn. Sometimes you will listen and learn, రైట్? సో కొన్నిసార్లు మనకు లెక్చర్ మెథడ్లో ఎలా ఉంటుంది అంటే అసలు బోర్డ్ పైన చాక్ పీస్ యూజ్ చేయకుండా, మార్కర్ కానీ ఏం యూజ్ చేయకుండా, just the person is going to be in front of you and also they'll speak few words. Okay, so whatever the words you listen with your ears, immediately you are going to grasp that information and you will learn, right? So మన ఎదురుగా నుంచున్న వాళ్ళు కొన్నిసార్లు బోర్డు కానీ మార్కర్ కానీ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ వాళ్ళ మాటలతోనే లెక్చర్ కానీ ఏదైనా చెప్పడం చేస్తున్నారు అనుకోండి. సో ఆటోమేటిక్గా కొన్ని కేసెస్లో ఏంటంటే వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇమీడియట్గా నువ్వు విని నేర్చుకుంటావు అనమాట. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆడిటరీ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ రిఫ్లెక్టివ్ లెర్నింగ్. ఓకే, కమింగ్ టు ద రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అంటే ఎలా చెప్పాలి? ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి కానివ్వండి, ఒక వస్తువు గురించి కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఎనీ అదర్ సిచ్యువేషన్. ఓకే, సో వాట్ ఎవర్ ద రియాలిటీ యూ ఇగ్నోర్, యూ రిఫ్లెక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్న్. క్లియర్? అర్థమవుతుందా? సో అంతే, ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని తీసుకోండి లేదంటే ఒక వస్తువుని తీసుకోండి. ఓకే, సో దాంట్లో ఆ వస్తువులో ఉన్న రియాలిటీ ఏంటంటే సంబడి కమ్స్ టు యూ అండ్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇది చాలా బాగా పనిచేస్తుందండి, 2 hours దీని బ్యాటరీ టైం ఉంటుంది అండ్ దీన్ని 1 hour ఛార్జ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి దాని క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీకు ఆ వస్తువు ఇచ్చేస్తారు. ఓకే, సో అది ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ థింగ్. ఓకే, వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి, ఒకవేళ అలాంటి వస్తువు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వాడున్నారు అనుకోండి, వాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే మీరు నేర్చుకుంటారు.
వాట్ ఈస్ రియాలిటీ యూ ఆర్ గోయింగ్ టు ఇగ్నోర్. ఓకే, వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి, బ్యాటరీ లైఫ్ టైం ఇలా ఉంటుంది, మనం ఇంతసేపు ఛార్జ్ చేయాలి, ఇంతసేపు మనకి ఉంటుంది అని వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, వాళ్ళు ఎన్ని చెప్పినా మీరేం చెప్తాను, నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇది యూజ్ చేశాను, ఇది అలా లేదు, మై ఎక్స్పీరియన్స్ ఈస్ దిస్. ఓకే, సో రిఫ్లెక్టివ్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ అబౌట్ ద థింగ్స్. ఓకే, అక్కడ రియాలిటీ ఏదైనా కానివ్వండి, మీరు ఏదైతే అనుభవాన్ని నేర్చుకున్నారో ఆ అనుభవాన్ని బట్టి మాత్రమే నేర్చుకోవడం ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్టివ్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ kinesthetic learning. Kinesthetic learning is nothing but this is a style of learning where you are going to involve physically. Okay, ఫిజికల్ బాడీ పార్ట్స్ ని ఇన్వాల్వ్ చేసే లెర్నింగ్ ని మనం కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటాము. ఇట్ మే బి రైటింగ్, ఇట్ మే బి కుకింగ్, ఇట్ మే బి డ్రాయింగ్, ఇట్ మే బి లైక్ రన్నింగ్, ఇట్ మే బి వాకింగ్. ఓకే, ద థింగ్స్ అండ్ ద యాక్టివిటీస్ విచ్ ఎవర్ యూ డూ బై ఇన్వాల్వింగ్ యువర్ ఫిజికల్ బాడీ. ఓకే, ఫిజికల్గా మన బాడీని ఉపయోగించి చేసే పనులన్నింటినీ నేర్చుకొని చేసే పనులన్నింటినీ మనం కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లాజికల్ లెర్నింగ్. లాజికల్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ లాజికలీ. ఓకే, స్మార్ట్ లెర్నింగ్ అనమాట. స్మార్ట్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదన్నా లాజికల్గా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎ లెసన్ విచ్ ఈజ్ అబౌట్ ఫర్ 2 complete pages, ఒక 2 complete pages లెసన్ ఉంది అనుకోండి, ఓన్లీ 1 hour టైం ఉంది. ఆ 1 hourలో ఎలా చదువుతారు? సో ఫస్ట్ 1 పేపర్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు మీరు ఇలా చదువుకుంటూ పోతే మనం ఏం రోబోస్ కాదు కదండి, వెంటనే వెళ్ళి బ్రెయిన్లో ఫిక్స్ అవ్వడానికి. ఓకే, సో లాజికల్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ స్ట్రాటజీస్, లాజిక్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ గోయింగ్ టు సెగ్మెంట్ దట్. ఓకే, సెగ్మెంటైజేషన్ అంటే ఏంటండి? ద 2 papers ఆఫ్ లెసన్ ఏదైతే ఉందో దాన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుంటావు. ఓకే, లైక్ 1 question, 2 question, 3 questions లాగా డివైడ్ చేసుకుంటావు. వెన్ యూ లైక్ ఇది ఎలా ఉంటుందంటే, మనం కొన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్ హోల్ వర్సెస్ పార్ట్ మెథడ్ అంటారు. ఓకే, హోల్ వర్సెస్ పార్ట్ మెథడ్లో ఏంటంటే హోల్ లెర్నింగ్ కన్నా పార్ట్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఈజీ. ఓకే, మనం ఒకే లెసన్ని స్టార్టింగ్ 1 line నుంచి లాస్ట్ లైన్ వరకు చదువుకుంటూ పోతే ఏమీ ఐడియా ఉండదండి. యూ డివైడ్ దట్ లెసన్ ఇంటూ సెగ్మెంట్స్ ఆర్ ద పార్ట్స్. ఓకే, చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని వెన్ యూ స్టార్ట్ స్టడీయింగ్ ఇమీడియట్లీ యుల్ ఫీల్ వెరీ ఈజీ టు లెర్న్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మీరు ఒక 10 lines, ఒక 20 lines పెట్టుకున్నారు, నెక్స్ట్ పార్ట్లో 20 lines పెట్టుకున్నారు. ఇవి రెండు మీకు వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ పార్ట్లో ఏం చేస్తారు? ఇంకో లైన్స్ అనేది పెంచుతూ ఉంటారనమాట. సో అదేంటంటే లాజికల్ లెర్నింగ్, ఏదన్నా లాజిక్ని ఆర్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి నేర్చుకోవడం. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ హియర్ ఈస్ సోషల్ లెర్నింగ్. సోషల్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద సొసైటీ. సొసైటీ అంటే లైక్ దిస్ మే బీ లైక్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ రిలేషన్స్, learning from your communication, learning from your friends, learning from your companions. Okay, learning from the neighbors. Okay, so whatever, either it may be good or bad. Okay, so that is called as social learning. And next one is digital learning. Digital learning is nothing but learning by using the డిజిటల్ మోడ్స్. ఓకే, లైక్ మనకి ఇప్పుడు ఉన్నాయి కదా, లైక్ ఇలా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి. ఓకే, సో లెర్నింగ్ త్రూ జూమ్, కొన్ని యాప్స్ యూస్ చేసి నేర్చుకుంటాము, కొన్ని జర్నల్స్ చదివి నేర్చుకుంటాము, కొన్ని ఏంటంటే లైక్ మనం పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ మీడియాని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడాన్ని డిజిటల్ లెర్నింగ్ అంటాము. And next one is independent learning. Independent learning is nothing but there is no sort of any boundaries in that. Okay, no boundaries is nothing but independent. Whatever you feel like to learn, you will learn. However you feel like to learn, you learn. నీకు ఏది నేర్చుకోవాలనిపిస్తుందో, ఎలా నేర్చుకోవాలనిపిస్తుందో ఏ బౌండరీస్ లేకుండా నేర్చుకోవడాన్ని ఇండిపెండెంట్ లెర్నింగ్ అంటాము. క్లియర్? సో దీస్ ఆర్ ద ఫ్యూ స్టైల్స్ ఆఫ్ learning. Hope everybody is clear. Last of the video నేను notes share చేస్తాను, don't worry. And next one is loss of learning. Loss of learning very 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 important. మీరు ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోండి. ఓకే, లాస్ ఆఫ్ లెర్నింగ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో షార్ట్ ఆన్సర్స్లో కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కానీ అడుగుతారు. అండ్ లాస్ ఆఫ్ లెర్నింగ్ నుంచి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చినాయి. ఓకే, సో దట్స్ వై
ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఈస్ డిఫరెంట్. లా, దిస్ ఈస్ ఎ లా మీన్స్ ఇట్స్ అ ప్రోటోకాల్ ఆర్ అ రూల్. దిస్ ఈస్ నాట్ LOSS లాస్. ఓకే, సో దిస్ ఈస్ లాస్ ఆఫ్ లెర్నింగ్. ఫస్ట్ వన్ ఇస్ అంటే ఏ రూల్స్ ని ఉపయోగించుకొని మనం నేర్చుకుంటాం. యూజువల్గా యాక్చువల్గా నేర్చుకుంటాము అనే పదాన్ని జనరల్గా మనం వాడతాం, కానీ దీంట్లో ఎన్ని రూల్స్ ఉంటాయని మనకు తెలీదు. వెన్ యూ కమ్ అక్రాస్ త్రూ దిస్, ఓకే, మీకు ఇప్పుడు చూసినట్టయితే అర్థమవుతుంటుంది అనమాట. ఓకే, నిజంగానే మనం ఇలా ఫాలో అవుతున్నాం కదా తెలియకుండా అని. కొన్ని మనం ఇంటెన్షనల్గా ఫాలో అవుతాం, కొన్ని ఏమో అన్ఇంటెన్షనల్గా ఫాలో అవుతాం. ఓకే, సో ఇన్ దట్ ఫస్ట్ లా ఇస్ law of readiness. Okay, law of readiness is nothing but when you are ready to learn only you will learn, right? మనం ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మెంటల్గా ఫిజికల్గా అంటేనే నేర్చుకోగలుగుతాము. ఓకే, వెన్ యూఆర్ నాట్ గెటింగ్ రెడీ, ఓకే, అసలు క్లాస్ అని తెలియదు, నువ్వేం రెడీగా లేవు, ఏం నేర్చుకోవాలని తెలియదు, ఈ కుకింగ్ అని తెలియదు, సంబడి ఈస్ కమింగ్ అని కూడా తెలియదు, జస్ట్ నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు సడన్గా సంబడి కమ్స్ అండ్ టెల్ యూ దట్ యూ సపోజ్ టు లెర్న్ దిస్ అంటే నేర్చుకుంటారండి? మీ పనిలో మీరు ఉన్నారు, దేనికి ప్రిపేర్డ్గా లేరు. ఓకే, ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఇప్పుడు నేర్చుకోవాలి నేను నేర్పిస్తాను అంటే నేర్చుకుంటామా? నో, రైట్? సో లా ఆఫ్ రెడీనెస్ ఈస్ నథింగ్ బట్ whenever you feel like to learn, whatever you feel like to learn, you need to have a prior intimation. When you are getting ready physically and mentally, immediately you are going to start learn that. ఓకే, ఎప్పుడైతే మనం ఫిజికల్గా మెంటల్గా ఒకటి నేర్చుకోవడానికి రెడీగా అయ్యి ఉంటామో ఇమీడియట్గా మనం నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఓకే, లా ఆఫ్ ఎఫెక్ట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ యూ లెర్న్ ద లెర్నింగ్ మెటీరియల్ మస్ట్ బి ఎఫెక్టివ్. ఓకే, సో లెర్నింగ్ మెటీరియల్ అది పాజిటివ్ ఎఫెక్ట్ కానివ్వండి, నెగటివ్ ఎఫెక్ట్ కానివ్వండి. నెగటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే లెర్నింగ్ మెటీరియల్ బాగాలేదు, చెప్పేవాళ్ళు బాగాలేదు అన్నప్పుడు యూ వోంట్ లెర్న్, రైట్? when the material is completely effective, అది బాగుంది, మెటీరియల్ బాగానే ఉంది, అంతా అర్థమవుతుంది అన్నప్పుడు immediately you will ready to learn. Okay, the effectiveness of material is very very important before you learn something. Okay, మీరు నేర్చుకునేటప్పుడు మీరు నేర్చుకున్న మెటీరియల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ law of exercise. See, law of exercise and law of frequency both were somehow interrelated. Okay, law of exercise ఏంటంటే frequent practice. ఓకే, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే కూడా అదే ఫ్రీక్వెంట్గా దాని గురించే చేయడం, దాని మీదే ఎక్సర్సైజ్ చేయడం. ఓకే, ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ యూఆర్ నాట్ ఫిజికలీ ఆర్ గోయింగ్ టు డూ ఎనీ ఎక్సర్సైజ్. హియర్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే నేర్చుకుంటామో దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు క్లాస్ వినగానే ఓకే క్లాస్ అయిపోయింది కదా 8 to 9 ఇంక అయిపోయింది, ఆ బుక్ క్లోజ్ చేసినామంటే మళ్ళీ రేపు 8 to 9కి తీద్దాము అనేలా ఉండొద్దు. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ యూ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ దట్ యూ ఓపెన్ బై ఈవినింగ్. ఓకే, మనం ఏదో ఒక రన్నింగ్ నోట్స్ ఏదో రాసుకొని ఉంటాం కదా, దాని గురించి ఏదో కీ పాయింట్స్ సంథింగ్ ఏదైనా లెక్చర్ చెప్పేటప్పుడు రాస్తూ ఉంటాం కదా, దట్ యూ సపోజ్ టు ఓపెన్ అట్లీస్ట్ ఫర్ 10 to 20 minutes. ఒక 10-20 minutes మనం టైం స్పెండ్ చేసి అసలు ఏం జరిగింది అని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి గ్లాన్స్ చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే వెన్ యూ గో టు ద క్లాస్ యూ విల్ ఫీల్ వెరీ కంఫర్ట్ అండ్ ఫ్రీ టు కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. నిన్న చెప్పింది మనకు అర్థమైంది అన్నప్పుడు ఇవాళ చెప్పేదాని గురించి పెద్దగా టెన్షన్ ఉండదు మనకి, ఎందుకంటే దానికి రిలేటెడ్ ఇది ఉంటుంది కాబట్టి. క్లియర్? సో దాట్స్ వై ఆల్వేస్ వాట్ ఎవర్ యూ లెర్న్ యూ సపోజ్ టు రిపీట్ దట్ ఆల్ ద టైమ్స్, యూ ప్రాక్టీస్ ఇట్. ఓకే, లైక్ వీ యూస్ టు సే, మనం చెప్తాం కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఓకే, ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం దాని మీద అంత పర్ఫెక్ట్ అయిపోతాము. క్లియర్? సో దాట్స్ వై దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ ఇన్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ వన్ లా ఆఫ్ డిస్యూస్. అర్థమైంది కదా ఇక్కడ ఏం చెప్పాను నేను? వెన్ యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్, రైట్? వెన్ యూ విల్ నాట్ ప్రాక్టీస్, when you disuse it you won't learn anything. Okay, law of disuse is nothing but when the things which you will not use that goes into decade. ఓకే, ఏదైనా మనం నేర్చుకున్నది ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే అది మన మెమరీలో స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఓకే, ఎప్పుడైతే నువ్వు దాన్ని నేర్చుకున్న దాన్ని మర్చిపోయినా వదిలేసిన, నువ్వు అసలు ప్రాక్టీస్ చేయట్లేదు అన్నప్పుడు
అది మన బ్రెయిన్లో డెకే మెటీరియల్గా పడిపోద్ది. డెకే మెటీరియల్ అంటే లైక్ వెన్ యూ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్ యూ వోంట్ టచ్ ఇట్ అగైన్, రైట్? మనం ఏదైనా డస్ట్బిన్లో వేసామో అనుకోండి, అది పడేసినట్టే, దాని గురించి మర్చిపోతాం, రైట్? సో ఏదైనా మెటీరియల్ నువ్వు నేర్చుకున్నప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు అన్నప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ అ డిస్ఫ్యూజ్డ్ వన్ విచ్ గోస్ ఇన్ టు డెకేడ్. ఓకే, సో నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేయకుండా వదిలేసి ఉంటావో అది మళ్ళీ నీ మెమరీలో ఉండదు. మళ్ళీ నీకు ఆ మెటీరియల్ కావాలన్నప్పుడు మళ్ళీ నువ్వు స్టార్టింగ్ నుంచి అవ్వాలి. సో దట్స్ వై. అండ్ నెక్స్ట్ వన్, law of recency. Okay, coming to the law of recency, whatever you learnt at present, okay, that will make you more perfect. Okay, in that you will be very perfect. అర్థమైందా రెండిటికి? సో లా ఆఫ్ రీసెన్సీ ఏంటంటే మనం పాస్ట్ కంటే కూడా ప్రజెంట్ ఎక్కువ మైండ్లో పెట్టుకుంటాం, అంతే కదా? ఒక 4-5 డేస్ ముందు చెప్పిన క్లాస్ కన్నా ఈ రోజు క్లాస్ని తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతాం, రైట్? సో 4-5 డేస్ కింద నువ్వు ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉంటే సరే, ఒక 80% అన్న నీ బ్రెయిన్లో, 60% అన్న నీ బ్రెయిన్లో ఉంటుంది. కానీ దాంతో పోలిస్తే రీసెంట్ క్లాస్ ఏదైతే ఉందో అది నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు, రైట్? సో దట్ ఈస్ లా ఆఫ్ రీసెన్సీ. అండ్ నెక్స్ట్ వన్, లా ఆఫ్ ప్రైమసీ. లా ఆఫ్ ప్రైమసీ ఈజ్ నథింగ్ బట్, ఎలా చెప్పాలి? లా ఆఫ్ ప్రైమసీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ యూ లెర్న్ ఫర్ ద ఫస్ట్ టైం, ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ అ హాల్ మార్క్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, లా ఆఫ్ ప్రైమసీస్ అంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ గుర్తుంటుంది మనకి, ఓకే. సో అండ్ ఫస్ట్ నేర్చుకున్నవి బాగా గుర్తుంటాయి, అంతే కదా? మనకి ఇంత వర్డ్స్ చెప్పాలి, ఇంత ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ద ఆల్ఫాబెట్స్, రైట్? సో వేరెవర్ యూ గో, లైక్ మీరు ఇంటర్ చేయండి, డిగ్రీ చేయండి, పీజీ చేయండి, పిహెచ్డి చేయండి, ఇంకేదైనా చేయండి, okay, whatever the studies you made, you will never forget these alphabets, right? Because those are your those are your like what do you say, stepping stones for your success, okay? So those are going to be like completely fixed into your brain. అర్థమైందా? ఏదైతే మనం ఫస్ట్ టైం నేర్చుకొని ఉంటామో దాన్ని అంత తొందరగా మర్చిపోలేము. అండ్ నెక్స్ట్ వన్, law of purpose. Law of purpose is nothing but whatever you learn that must have a goal, that must be a purposeful learning. You need to have a purposeful learning. ఏదైతే నేర్చుకుంటావో దానికంటూ ఒక పర్పస్ ఉండాలి, నువ్వు నేర్చుకునే దానికి ఒక గోల్ ఉండాలి. గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటాం మనం. అంటే ఏదైనా ఒక గోల్ని ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా నేర్చుకోవడాన్ని గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటారు. వెన్ యూ హ్యావ్ ఎ పర్టిక్యులర్ గోల్ యూ విల్ లెర్న్ ఇన్ దట్ వే, రైట్? యూ విల్ గో ఇన్ అన్ సిస్టమాటిక్ వే. ఏదైనా నువ్వు ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నావు అనుకోండి, ఆ గోల్కి తగ్గట్టే పనిచేస్తావు, దానికి తగ్గట్టే నేర్చుకుంటావు. యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ లెర్నింగ్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ అసోసియేషన్. లా ఆఫ్ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ you are going to associate any two with your experiences, okay. Law of association ante you will learn, like, you know, when you remember, for example, you remember about the what is a Taj Mahal, okay. If I say one word of Taj Mahal, what you are going to remember? So you know that it has been built by the what do you say, especially designed stones, okay. So built by so and so, okay, it is placed here, the color is this, okay. Immediately when I say one word, immediately you are going to pair that word with all the qualities whatever it has. అసోసియేషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పదాన్ని చెప్పినప్పుడు ఆ పదానికి సంబంధించిన దాన్ని అన్నింటినీ గుర్తు చేసుకొని నేర్చుకోవడాన్ని అసోసియేషన్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. క్లియర్ ఎవ్రీవన్? సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ learning. Law of learning lo first one, law of readiness, law of effect, law of exercise, law of frequency, law of disuse, law of recency, law of primacy, law of purpose and law of association, okay. So these are the types and styles of learning and laws of learning, okay. So next we will see the theories of learning. Theories of learning చాలా vast గా ఉంటదండి. డైలీ one theory అయితే చూడగలుగుతాం మనం, okay. So hope everybody is clear with the class, I think, okay. So video end లో నేను మీకు నోట్స్ షేర్ చేస్తాను. those who need you can take, okay. క్లాసెస్ ని రిపీటెడ్ గా వినడానికి ట్రై చేయండి.
you'll have more, you'll gain more subject. Okay, so do subscribe and follow, like, share and comment. Bye guys.